హలో గైస్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. మేము తొలి ఏకాదశికి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. సో ఆల్రెడీ పార్ట్ 1 చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సత్రం వచ్చేసి చాలా అంటే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మీరు చూడండి. అండ్ దెన్ మనం తినే టేబుల్ కూడా అండ్ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా నీట్గా క్లీన్ చేసి మరీ పెడుతున్నారు. అండ్ దెన్ ఇంకా వాళ్ళు ఇచ్చే ఇస్తరాకులు కూడా చాలా బాగా క్లీన్గా నీట్గా వాటర్ వేసి మరీ ఇలా కడిగి మరీ ఇస్తున్నారు అనమాట. అండ్ దెన్ మీరు ఎంట్రీ అవ్వాలంటే దీనిలోకి ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్కి ఏం అమౌంట్ పే చేయని అవసరం లేదు. మీరు జాయిన్ అయ్యేటప్పుడే సమ్ అమౌంట్ పే చేస్తారుగా. అమౌంట్ కూడా చాలా తక్కువేనండి. ఐ థింక్ సో 250 ఆర్ 300 లైక్ 200. సో నాకు అంత ఐడియా లేదు. అండ్ దెన్ అమౌంట్ అయితే తక్కువగానే ఉంది. సో రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను అది తీయలేకపోయాను. సో ఇంకా ఫుడ్ కూడా రైస్ పెడుతున్నారు. అండ్ దెన్ 1 కర్రీ, దెన్ సాంబార్, దాల్ అండ్ దెన్ మజ్జిగ అనమాట. సో అవి పెడుతున్నారు. చాలా అంటే టేస్టీగానే ఉంది, బాగుంది. అండ్ దెన్ పచ్చడి కూడా ఒకటి పికిల్ పెడుతున్నారు అనమాట. సో ఈ సరౌండింగ్స్ అంతా చూడండి, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది. నేనైతే డెఫినెట్గా ఈ సత్రాన్ని సజెస్ట్ చేస్తాను అనమాట. ఇంతకీ ఏ టెంపుల్ అనుకుంటున్నారు? ఇది గుర్తుపట్టారా? శ్రీశైలం అండి, ఇంకెక్కడో కాదు. సో డెఫినెట్గా మీరు శ్రీశైలం వెళ్తే ఈ సత్రాన్ని విజిట్ చేయండి. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కమింగ్ టు అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నాకు చాలా మెమరీ. బికాజ్ ఏంటంటే బిఫోర్ మా 10th క్లాస్ స్టూడెంట్స్ గిఫ్ట్ చేశారండి. చాలా బాగుంది. సో నేను దానికి ఆ శారీకి హైలైట్ చేయడానికి కొంచెం బ్లౌజ్ సింపుల్ వర్క్ చేయించాను. అండ్ దెన్ రీసెంట్గా నేను చెప్పాను కదా, ఒక మ్యాచింగ్ జ్యువెలరీ వెతుకుతూ మొన్న తీసుకున్నానని చెప్పేసి అది కూడా వీడియో చేశాను. సో ఆ జ్యువెలరీ వేసుకున్నాను అనమాట. దీని మీదకి మ్యాచింగ్ చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నా అవుట్ఫిట్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మేము అంతా తినేసి భోజనం చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనానికి. సో ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అనమాట. తమ్ముడు శ్రీనాథ్ తమ్ముడు అంటున్నాడు. కెమెరామ్యాన్ ఎవరంటే ఇప్పుడు తీసేది మా హస్బెండ్ అనమాట. సో తను అంటున్నాడు, మా అన్నయ్యని బాగా వాడేస్తున్నారు వదినా, ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడు అనేసి అంటున్నాడు అనమాట. అంతే కదండి, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇప్పుడు వైఫ్ ఏమన్నా హెల్ప్ చేయమని అడిగితే చేయకుండా ఉంటారా హస్బెండ్? డెఫినెట్గా ఎవరైనా చేస్తారు, అవునా కదా? అవునైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇంతకీ మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేస్తారా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడే షాపింగ్కి ఏమేమి తీసుకోవాలనేది చూస్తూ వెళ్తున్నాను అనమాట. సో అక్కడ విభూది ఒకటి తీసుకోవాలి. అండ్ దెన్ 2 ఫ్రేమ్స్ గాడ్వి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మేము షిఫ్ట్ అయ్యాం కదా. సో ఇక్కడ వచ్చేసి దర్శనానికి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే మొబైల్ అలో లేదు కదా లోపలికి. సో దట్స్ ఇట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.